ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః తృతీయః శంకరో జ్ఞేశ్చతుర్థో వృషభధ్వజః 1 పంచమః కృత్తివాసాశ్చ షష్ఠః కామాంగనాసనః సప్తమో దేవదేవేశః శ్రీకంఠశ్చాష్టమః స్మృతః 2 ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశః శివ ఉచ్యతే 3 ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః కృతజ్ఞశ్చైవ గోజ్ఞశ్చ బ్రహ్మః గురుతల్పగః 4 స్త్రీబాలఘాతుక్శ్చైవ సురాపో వృషలీపతిః ముచ్యతే సర్వపాప్యేభ్యో రుద్రలోకం స గచ్చతి 5 సారాంశార్థం ఈ స్తోత్రంలో పరమేశ్వరుని 12 దివ్యనామాలు ఆయన మహిమను ప్రకటిస్తాయి. శివుడు సృష్టి, స్థితి, లయలకు అధిపతి అయిన సర్వశక్తిమంతుడు. ఆయన భక్తుల పాపాలను నశింపజేసే కరుణామూర్తి. శివనామ స్మరణం మనసుకు శాంతి, ధైర్యం, స్థిరత్వం ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రం పఠించడం వల్ల రోగభయం, కష్టాలు దూరమవుతాయి. శివుని అనుగ్రహంతో భక్తుడికి మోక్షమార్గం సులభమవుతుంది.